జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్నా ఫోన్ లేదు, నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తంగెడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఏం చేద్దామంటావు మరి? చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి. అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించండి. అరెస్ట్ వారెంట్ లేకుండా, పోలీసు వెహికల్ లేకుండా, కనీసం వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకొచ్చి 6 గంటలకు తీసుకెళ్లిపోయి మధ్యాహ్నం 11, 2, 3 అయినా సరే చూపించలేదు నా భర్త నాకు. వాడు చేస్తాను వాడు బిల్డప్ ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి. ఏమైందో కూడా తెలియదు, స్పృహ తప్పి పడిపోయాడు. తెలుసుకున్నాం. తెలుసుకొని ఈ రోజు మేమందరం ఒక టీమ్ గా వచ్చి ఉప్పుతోళ్ల హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్లి పరామర్శ. దరిద్రుడా, నీ వల్లే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. దురదృష్టం చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్లి ఇప్పుడే తీసుకెళ్తున్నారు. అది నిజం సార్. రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్లి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్లు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదా? ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. ఎక్కడ 420 గడు చెప్పను. అది కూడా ఎవరో జానీ భాష అంట. ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఆయన తెలుగుదేశం, ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో మరి ఉప్పుతోళ్ల హరికృష్ణని కూర్చోబెట్టారు. అయిపోయింది నాకు కథం. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటదంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్. ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు, అప్పటి నుంచి నా లైఫ్ రివర్స్ అయిపోయింది. అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను. మీతో పెట్టుకుంటే ఏమవుతుంది ఇంకోసారి చెప్పండి సార్. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ 3, ఆ తర్వాత సాక్షాత్తు సిఐ గారే వచ్చి ఎంతకు తెగించారు. 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్ట. మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగిందిరా. ఒప్పేసుకున్నావు, నీ తర్వాత ఎవడైనా. వాట్ ఈస్ దిస్? ఏం చేశాడైనా అతను? ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు సార్, మీకు కొంచెం నోటితో ఎక్కువండి. అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి. పెట్టారుగా 307 అంటే 109 మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నారా? తలకు మాసిన బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని.
నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. ఎస్ ఎస్ నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.